చూశాడని నీకు చూడాలనిపించింది. మీ ఇద్దరి మధ్యలో సద్బుద్ధితోటే తన కర్తవ్యత నిష్టతో విద్యాపతి అంత త్యాగం చేసి అంత కష్టపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు లేకుండా నన్ను చూడాలని ఎవరు అనుకుంటారో అసలు ఆ బుద్ధి పుట్టడం చాలా కష్టం. ఒకసారి జగన్నాథస్వామి నా కన్నుల ముందు కనపడుగాక అన్న బుద్ధి పుట్టడం అంత గొప్పదవుతుంది. అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాలు ఏమని పూర్తి చేశారంటే జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అని పూర్తి చేశారు. 8 శ్లోకాలకి 4వ పాదం అదే. జగన్నాథస్వామి నువ్వు నా కన్నుల ముందు కనపడుగాక అంటే దాని అర్థం ఏమిటంటే నేను పురి క్షేత్రమునకు వెళ్ళి జగన్నాథ దర్శనము చేసేదనుగాక. ఆ తర్వాత ఇక ఆయన రూపం నా మనసుని పట్టుకోవాలి. పట్టుకుని నాకు ఎప్పుడూ ఆయన దర్శనం అవుతూ ఉండాలి. ఇక్కడ అంటుకున్నదేదో అది కంటిలో కనపడుతూనే ఉంటుంది. అంటే అక్కడ ఒక్కసారి చూసి అంటుకుని ఇక నాకు ఎప్పుడూ అలా మిగిలిపోవాలి. ఆ మిగిలిపోయినదేదో అది నా ఆఖరి ఊపిరిలో కూడా నాకు దర్శనం అవ్వాలి. ఆ దర్శనమే నన్ను కడతీర్చి ఆయన యందు కలిపేయాలి. కాబట్టి జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అన్నారు. కాబట్టి ఆ దుంగలోంచి ఆవిర్భవించాలి. ఎదురు చూస్తున్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఒక రోజున ఆ కలప దొంగ కొట్టుకొచ్చింది సముద్రంలో. దాన్ని రప్పించాడు, పూజలు చేయించాడు, ఒక మందిరంలో ఉంచాడు. ఇప్పుడు దాంట్లో ఉంచి మూర్తి రావాలి. అది చెక్కగలిగిన వాడెవరు? అది భగవంతుడు పంపించినటువంటి దివ్యమైన కలప. దాన్ని ఎవరంత తేలికగా రంపం పెట్టి కోస్తారు? ఎవరు దాన్ని ముక్కల కింద అవసరమైతే చెక్కుతారు? ఎవరు ఏ మూర్తి అందులోంచి సృజించాలి? ఆలోచిస్తూ ఉండగా విశ్వకర్మ. ఎవరు విశ్వకర్మ? విష్ణువు యొక్క రూపమే విశ్వకర్మ. మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరోధ్రువ. విశ్వమునంతటిని నిర్మించిన వాడు ఎవరు? విష్ణువే. విశ్వకర్మయే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి మహారాజా ఆ దొంగని నాకు అప్పచెప్పండి, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి, కానీ ఆ మందిరం తలుపులు వేసేయాలి. నేను